హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక లైక్ చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు ఛానల్ని ఎంతో ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు దయాల దిబ్బ వజ్రాలహారం 12వ భాగం చెప్పుకుందాం. శశికాంతుడు దేవముఖుడు అడవిలో ప్రయాణిస్తుండగా సాయంత్ర సమయానికి వాళ్ళు ఓ మైదాన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ గుబురు పొదలు, చిన్న చిన్న చెట్లతో నిండి ఉంది. వంపులు తిరిగిన సెలయేళ్లు గలగలా పారుతున్నవి. 4 అడుగులు వేశారో లేదు, కనుచూపు దూరంలో దృశ్యం చూసి ఆ మిత్రులిద్దరూ శిలలా నిలబడిపోయారు. ఒక పడుచు పిల్ల మీదకి దూకడానికి సిద్ధంగా ఉన్నదో పులి. ఆ చిన్నది కాస్త కదిలినా దూకుదామని అది చూస్తున్నది. ప్రాణాల మీద ఆశ వదులుకొని కదలక మెదలక నిల్చున్నదా పడుచు. ఆమెని ఎలా రక్షించాలో శశికాంతుడికి వెంటనే తోచలేదు. పరుగున వెళ్ళి సమయం లేదు. పైగా చప్పుడు వినపడితే అది మెరుపులా మారుతుంది. ఒక పంజా దెబ్బతో ఆమె ప్రాణాలు తీస్తుంది. చుట్టూ చూశాడు శశికాంతుడు. ఓ పక్కగా కొంత దూరంలో ఓ గండబెరండు పక్షి చచ్చిపడి ఉన్నది. అది ఎలా జరిగినా కానీ ఇంకా ఏ జంతువు దాన్ని ముట్టలేదు. ఓ దివ్యమైన యోచన వచ్చిందే తడువుగా. మిత్రుడికి సైగ చేశాడు శశికాంతుడు. దేహం కింద పడకుండా పట్టుకున్నాడు దేవముఖుడు. కండ్రెప్ప పాటలో గండబెరండు పక్షిలోకి చేరిన శశికాంతుడు రివున ఎగిరాడు. గాలిని చీల్చుకుంటూ దూసుకుపోయాడు. గాలిలో వచ్చిన మార్పు, రెక్కల చప్పుడు. ఆ పులి వేగంగా ఆ చిన్నదాని మీదకు దూకింది. ప్రాణాలు పోతున్న చివరి క్షణాలనుకుని ఆ సుందరి కళ్ళు మూసుకోబోయి భయంతో కళ్ళు మరింత తెరిచి చూసింది. గాలిలో ఉండగానే పులిని యమాంతం కాళ్ల మధ్య ఇరికించుకొని ఆకాశానికి ఎత్తుకుపోయింది గండబెరండు పక్షి. వింతగా చూస్తున్న ఆ చిన్నదానికి అది కలో నిజమో తెలియలేదు. ఎత్తుకు తీసుకెళ్లి పులిని వదిలిపెట్టాడు శశికాంతుడు. అది గిరికీలు తిరిగొడుతూ లోయలో పడి చచ్చింది. శశికాంతుడు రివ్వున ఎగిరి వచ్చి ఆ సుందరి పక్కన నేల మీద వాలాడు. తనను రక్షించడానికి వచ్చిన ఆ గండబెరండు పక్షి నిర్జీవంగా నేలకోళ్ళలో ఆమెను మరింత ఆశ్చర్యపరిచింది. శశికాంతుడు లేచి నిలబడ్డాడు. మిత్రులిద్దరూ ఆమెను సమీపించారు. పులి చచ్చింది, ఇంక భయం లేదు అన్నాడు దేవముఖుడు. మీరెవరు? ఈ విచిత్రం ఎలా సాధ్యమైంది? నాకంతా అయోమయంగా ఉన్నది అన్నదా చిన్నది. కాస్త వెనుకగా వచ్చిన శశికాంతుడు అతన్ని చెప్పనివ్వకుండా అడ్డుకోవాలనుకున్నాడు. సాధ్యం కాలేదు. అప్పటికే దేవముఖుడు జరిగిందంతా చెప్పేశాడు. ఆమె శశికాంతుడి వైపు చిత్రంగా చూసి కృతజ్ఞతలు చెప్పింది. ఈ అరణ్యంలో ఇలాంటి సమయంలో వీరు ఒంటరిగా సంచరించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు శశికాంతుడి. మాది హిరణ్యాపుర రాజ్యం. నా పేరు కాంచనమాల అని సుందరి చెప్పగానే వెదగబోయిన తీగ కాలికి తగిలిందనమాట అనుకున్నాడు దేవముఖుడు. మృగయా వినోదానికి అడవిలోకి వచ్చాను. జింకలను తరుముతూ దారి తప్పాను. వెంట వచ్చిన భటులు ఎటువైపు వెళ్ళారో తెలియలేదు. సమయానికి మీరు రక్షించకపోతే అన్న యోచన భయం పుట్టిస్తున్నది. ఇది నిజంగా దైవఘటన తప్ప మరొకటి కాదు. మీరిప్పుడు మా అతిథులు. మా వెంట మా రాజ్యానికి రావాలి అని అభ్యర్థపూర్వకంగా చూసింది. శశికాంతుడు తన అంగీకారం తెలియజేశాడు. ఆ ముగ్గురు కలిసి నడక సాగించారు. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురు వస్తున్న 10 మంది భటులు వారిని సమీపించి యువరాణి కాంచనమాలకు అభివందనం చేశారు. అతిథి గృహంలో ఆ మిత్రులిద్దరికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయించింది కాంచనమాల. శరీరాన్ని పట్టిన మట్టంతా వదిలేలా శుభ్రంగా స్నానం చేసి యువరాణి ఏర్పాటు చేసిన విలువైన దుస్తులు ధరించి అతిథి గృహం బయట ఉన్న పూలవనంలో పాలరాతి ఆసనాల మీద కూర్చున్నారు. వెన్నెల పుచ్చపువ్వులా పూస్తున్నది. మలేసిమేరం నిద్ర వచ్చేంత హాయిగా వీస్తున్నది. మిత్రమా, ఇది కళా నిజమా? కళ్ళు తటించి అడిగాడు దేవముఖుడు. ఎందుకు అనుమానం? విశ్రాంతిగా వెనక్కి జారబడి అడిగాడు శశికాంతుడు. కాంచనమాలను కలుసుకోవడానికి ఎన్ని తిప్పలు పడాలో అనుకున్నాను. పని ఇంత సులభంగా అవుతుందని ఊహించలేదు. ఇక హారం విషయం ఒకటే కనుక్కుంటే మన పని అయిపోయినట్టే. మౌనంగా తల ఊపాడు శశికాంతుడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నంతలో 2 పరిచారకులు అక్కడికి వచ్చి మర్యాదపూర్వకంగా తలలు వంచారు. అయ్యా, మా యువరాణి తరపున మిమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాం అన్నది ఓ పరిచారిక. శశికాంతుడు మర్యాదగా తల ఊపాడు. ఆ ఇద్దరూ వాళ్ళని అనుసరించారు. చవులురించే రకరకాల తినుబండారాలు చూసి దేవముఖుడు నేరెళ్ళబెట్టాడు. ప్రయాణం వల్ల సరైన భోజనం లేకపోవడంతో ఆ మిత్రులిద్దరూ తృప్తిగా భోంచేశారు. తర్వాత హంసతూలికా తల్పాలపై హాయిగా నిద్రపోయారు.
ఉదయం స్నానాదులు ముగించి పరిచారకులు వెంటరాగా యువరాణి మందిరానికి వారిని సాదరంగా ఆహ్వానించి ఆసనాలు చూపించింది కాంచనమాల. వారికి ఎదురుగున్న కూర్చున్నదే గాని ఆమె దృష్టి శశికాంతుడిపై లగ్నమై ఉంది. అతడి అందానికి ఆమె ముగ్ధురాలైంది. ఫ్రెండ్స్, 13వ భాగం మళ్ళీ చెప్పుకుందాం ఫ్రెండ్స్. మిగిలిన 12 భాగాలు చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. మా కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను, బాయ్.